లైసెన్స్ లేకున్నా పర్లేదు, మైనర్లు రోడ్డు మీద వాహనాలు నడపొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు. ఇక డబ్బుంటే గుట్టు చప్పుడు కాకుండా బయటకు రావచ్చు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘటన దీనికి సజీవ సాక్ష్యం. డబ్బుంది కదా అని విచ్చలవిడిగా వ్యవస్థలను మేనేజ్ చేయాలి అనుకుంటే అదే గోతిలో పడక తప్పదు. హిట్ అండ్ రన్ కేసులో ఇదే జరిగింది. పూణే ఘటనలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. పూణేలో హిట్ అండ్ రన్ కేసు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. మైనర్ను రక్షించటం కోసం నానా తంటాలు. డబ్బుతో వ్యవస్థలను కొంటున్న వైనం. పైసలుంటే వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చా? ఎంతటి తప్పులు చేసిన వారైనా బయటపడొచ్చా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలోని యాక్సిడెంట్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. మైనర్ అయిన బడా పారిశ్రామికవేత్త కొడుకు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరమ్మాయిల మృతికి కారణమయ్యాడు. ఈ కేసులో నిందితుణ్ణి తప్పించేందుకు వ్యవస్థలన్నీ మేనేజ్ చేసినా ఎక్కడికక్కడ అడ్డంగా బుక్కవుతున్నాడు. మైనర్ల చేతికి వాహనాలివ్వద్దు, అతి వేగంతో డ్రైవింగ్ చేయటం ప్రమాదం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, ఇలా ఎన్ని రూల్స్ పెట్టినా అవగాహన కోసం ఎంత ప్రచారం కల్పించినా కొందరిలో ఏమాత్రం మార్పు రావటం లేదు. 17 ఏళ్ల కుర్రాడు అత్యంత ఖరీదైన కారును వేగంగా నడపటంతో అది కాస్త అదుపు తప్పి బైక్ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో 2 యువతులు మృతి చెందారు. పైగా ఈ వివాదంలో కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. మైనర్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 2 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిస్తే న్యాయస్థానం మాత్రం కేవలం 15 గంటల వ్యవధిలోనే మైనర్ బాలుడికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని చిత్రమైన షరతులు విధించడం సంచలనంగా మారింది. అంతేకాక 15 రోజుల పాటు ఎరవాడ పోలీసులతో కలిసి సిగ్నళ్లలో ట్రాఫిక్ సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలొచ్చాయి. మరో 4 నెలల్లో మైనార్టీ తీరుతుందని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పోలీసులు విన్నవించినా కోర్టు పట్టించుకోలేదు. ఇక నిందితుడు మద్యం సేవించి వాహనం నడిపాడని ఆరోపిస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో అతడికి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ సదరు మైనర్ కుర్రాడు ప్రమాదానికి ముందు పబ్లో మద్యం సేవించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాక సదరు మైనర్ తండ్రి తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. బెయిల్ నుంచి బయటకు రాగానే డ్రైవర్ను ఈ కేసులో ఇరికించారు. ప్రమాద సమయంలో బాలుడు కాకుండా డ్రైవర్ కారు నడిపారని కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకొచ్చారు. కానీ పోలీసులు అంత ఈజీగా మ్యాటర్ వదల్లేదు. మద్యం సేవించిన వీడియోల ప్రూఫ్తో మైనర్ను దోషిగా నిర్ధారించారు. కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రిని, తాతను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరూ కూడా ఘటనను వారి డ్రైవర్ మీద వేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చింది. పోలీసులు మైనర్ బాలుడి బ్లడ్ శాంపుల్ను టెస్టుల కోసం ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చారు. ఇక్కడ కూడా మైనర్ బాలుడి తండ్రి, తాత డాక్టర్లను ప్రభావితం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలుడి శాంపిల్స్ ని బయటపడేసి అతని బ్లడ్ లో ఆల్కహాల్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులకు అనుమానం రావడంతో మరో ఆసుపత్రిలో శాంపుల్ను టెస్టుల కోసం ఇచ్చారు. అప్పుడు ఆ రిపోర్టులో మరో విధంగా రిజల్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు సాసూన్ ఆసుపత్రికి చెందిన వైద్యులు అజయ్ తావ్రే, శ్రీహరి హార్నూర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కానీ విచారణలో మాత్రం మైనర్ బాలుడు మద్యం సేవించినట్టు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా స్నేహితులతో కలిసి అతడు మద్యం తాగినట్లు రికార్డయింది. దీంతో వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు ధృవీకరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు.
తాజాగా ఈ కేసులో మరో ఆరోపణ తెరపైకొచ్చింది. ఈ కారు ప్రమాదంలో నిందితులను తప్పించే అంశంలో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఆరోపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని ధ్వజమెత్తారు. సదరు ఎమ్మెల్యేని తెర వెనుక చక్రం తిప్పారని కామెంట్ చేశారు. ఇక పబ్లో నిందితుడు మద్యం సేవిస్తున్నప్పుడు అతడితో మరో 2 మైనర్లు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలన్నారు. వారికి ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఇక ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతూ సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతుంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంటల్లోనే షరతులతో కూడిన బెయిల్ రావటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిందితుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇక్కడ సరిగా లేని చట్టాలది తప్ప లేక నిందితుణ్ణి అలా పెంచిన తల్లిదండ్రులదా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరిది పాపం? ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసినా శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి 2 నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని పరిస్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పకనే చెప్తోంది. మేజర్ కాని వాడికి విలాసవంతమైన కారివ్వటం ఒక తప్పైతే ఖర్చు పెట్టుకోమని అంతంత డబ్బిస్తున్నారంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేం ఒళ్ళు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం, మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగి తందనాలాడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా అని అనాలా? ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు 2 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఓసారి ఆ మైనర్ తప్పించేందుకు ప్రయత్నించి విఫలం కాగా ఇప్పుడు మళ్లీ ప్రయత్నించడం పట్ల పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రతిసారి వ్యవస్థలను మేనేజ్ చేయలేరని, నిజం దాగదు అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ లోను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నాడని, డ్రైవర్ను లొంగిపోమని చెప్పి ఇన్నాళ్లు నిజాలు దాచారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.